సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రీ కాళికాదేవి దేవాలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేద్దాం. ఆలయ చైర్మన్ బస్వరాజ్. తాండూరు పట్టణంలో పట్టపగలే మహిళ దారుణ హత్య, మేనల్లుడే కాలయముడు. తాండూరు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో 2K రన్ విజయవంతం. ఆదివారం అమావాస్య సందర్భంగా సంగం కుర్దు శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, భారీగా పాల్గొన్న భక్తులు. ఆదర్శనగర్ కట్టమైసమ్మ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం. ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్. గ్రామాలలో ప్రజలు కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలి. బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ. జెడ్పీహెచ్ఎస్ అగ్గనూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేద్దామని ఆలయ చైర్మన్ బస్వరాజ్ కోరారు. సోమవారం మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా, రెండవ రోజు మంగళవారం గాయత్రి దేవిగా, మూడవ రోజు బుధవారం అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు గురువారం కాళికాదేవిగా, ఐదవ రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవిగా, ఆరవ రోజు శనివారం లలిత త్రిపుర సుందరిగా, ఏడవ రోజు ఆదివారం మహాచండీ దేవిగా, ఎనిమిదవ రోజు సోమవారం శ్రీ సరస్వతీ దేవిగా, తొమ్మిదవ రోజు మంగళవారం దుర్గామాతగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. 10వ రోజు అక్టోబర్ 1వ తేదీన అమ్మవారి పల్లకి సేవ, అక్టోబర్ 2వ తేదీన విజయదశమి నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ఆకుల బస్వరాజ్ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని చైర్మన్ కోరారు. దసరా దీపావళి శుభాకాంక్షలు. శ్రీ కాళికాదేవి తల్లి నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. మీరందరూ అమ్మగారి యొక్క ఆశీర్వాదం కొరకు అందరూ పట్టణ ప్రజలు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. 9 రోజులు అమ్మ నవరాత్రి ఉత్సవం కాళికాదేవి ఉత్సవం జరపబడుతుంది. మీరందరూ ఆ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాము. ఇట్లే ఈ కార్యక్రమంలో శ్రీ కాళికాదేవి అమ్మగారి నవరాత్రి ఉత్సవాలు 22/9/2000 నుండి 2025 నుండి మళ్ళా 1/10/2025 వరకు జరుగును. 2వ తేదీ నాడు దసరా పండుగ అమ్మవారి గుడిలో ప్రతిరోజు రాత్రి 8 గంటలకు 5 నిమిషాలకు జరిగే మంగళహారతి బాగా జరుగుతుంది. భక్తులు అందరూ అమ్మవారి గుడి రావాలని ఇద్దరు మనవి చేస్తున్నా. అలాగే ప్రతి భజన బతుకమ్మ సంబరాలు 1/10/2025 రోజున అమ్మవారి పల్లకి తాండూరును ఊరేగింపు జరుగును. ఆ కార్యక్రమంలో పెద్దలు తాండూరు గౌరవనీయులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు రావడం గుడికి రావడం జరుగుతుంది. తప్పకుండా మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ పి మహేందర్ రెడ్డి గారు వస్తున్నారు గుడికి, అమ్మ గుడికి. మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని అమ్మ 9 దినాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం అమ్మవారి ఆశీర్వాదము తీసుకోవాలని కోరుకుంటూ పట్టణ ప్రజలకు నమస్కరిస్తున్నారు. జై హింద్. తాండూరు పట్టణంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తాండూరు పట్టణం వాల్మీకి నగర్ కు చెందిన పిచ్చకుంట్ల పద్మమ్మ పంది మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది. ఆదివారం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాలో రోడ్డు పక్కన పంది మాంసం విక్రయిస్తున్న సమయంలో ఆమె మేనల్లుడు పిచ్చకుంట్ల వెంకటేష్ ఆమె దగ్గర ఉన్న కత్తితోనే ఆమెను దాడి చేసి చంపాడు. గమనించిన స్థానికులు పద్మమ్మను తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పద్మమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పిచ్చకుంట్ల వెంకటేష్ పద్మమ్మకు మేనల్లుడు. గతంలో ఇద్దరి మధ్య పాత కక్షలు ఉన్నందునే ఈ దారుణానికి పాల్పడ్డట్లు సమాచారం. తాండూరు పట్టణ పోలీసులు పిచ్చకుంట్ల వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. బండి మలుపు చూసే వరకు అట్లనే ఉంది, కవర్ కప్పి అట్లనే. అయితే వచ్చేసరికి అమ్మకలు ఇస్తున్నారు, అరే లేపి హాస్పిటల్ తీసుకోపోండి అంటానున్నా. ఆ కవర్ సైడ్లో కానీ ఆటోలో తీసుకొని వెళ్ళిపోయినారు అంతే సార్.
ఏమో ఐడియా నాకైతే ఐడియా లేదు. పబ్లిక్లో మేము కూడా ఆటోలో తీసుకుపోయి వాళ్ళకి కష్టం కాకుండా ఆటోలో ఎక్కించాము. ఆటోలో ఇక్కడ ఒక 4-5 మంది పట్టుకున్నాం సార్. అమ్మ పేరు పద్మమ్మ, మా నాయన పేరు రాజప్ప. మా వాళ్ళు ఎప్పటికీ వృత్తి ఇదే వృత్తి, ఎప్పటికి చేసుకుంటాం. ప్రతి ఆదివారం పెట్టుకుంటాం. ఆమె ఇట్లా అమ్ముకోనికి ఆడ కూర్చున్నది. ఎవరు వచ్చి చంపేసిపోయి. దేంతో అంటే తెలియదు, ఆడ ఉన్నోళ్ళే చెప్పాలి. పోలీసు వాళ్ళకి అయితే అలా అడగతాం, వాళ్ళకి అడిగి తెలుసుకుంటాం. ఏ తోడు ఎలా తెలుసుకుంటాం. ఏమవుతుంది ఆమె నీకు? అమ్మ. ఎంతమంది పిల్లలు? మేము ఇద్దరం అన్నదమ్ములం, ఒక అక్క. నువ్వు పెద్దోడు? మాకు ఇద్దరు కొడుకులు. నువ్వు పెద్దోడు వచ్చున్నాడు? నేను చిన్నోని. ఏం పేరు? కృష్ణ. తాండూరు పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నమో మారథాన్ కార్యక్రమం విజయవంతమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు తాండూరు పట్టణంలోని విలేమున్ చౌరస్తా నుండి కాంజాపూర్ గడ్డ సమీపంలో గల బీరప్ప దేవాలయం బైపాస్ రోడ్డు వరకు 2K రన్ నిర్వహించారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు సేవాపక్షం అభియాన్ లో భాగంగా 2K రన్ ను నిర్వహించారు. తాండూరు వాకర్స్ అసోసియేషన్, యోగా టీం, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ లో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, వివిధ మండలాల బీజేపీ నాయకులు జగదీష్, కృష్ణాముదిరాజ్, గాజుల శాంతకుమార్, మహిళా మోర్చా నాయకురాలు, తాజా మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, బొప్పి శ్రీహరి, సందీప్, శ్రీకాంత్, దోమకృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, చందు, తాండ్ర నరేష్, సాయిలు, పూజారి పాండు, ప్రవీణ్, లయన్స్ క్లబ్ తాండూరు శాఖ అధ్యక్షులు గాజుల శరణబసప్ప, సంగమేశ్వర్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. माता की, भारत माता की, मातरम मातरम, क्षणम क्षणम मा कणम कणम, भरत मात के समर्पणम, क्षणम क्षणम मा कणम कणम, भरत मात के समर्पणम. ఇవాళ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ దేశం సమైక్యంగా ఉండాలి, కులాలు, పార్టీలు, మతాలకు అతీతంగా ఈ దేశం సమాజం నిర్మాణం కావాలి అనే ఒక సమైక్య వాదాన్ని తీసుకొని తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి నిజమైనటువంటి శ్రామికుడు, సేవకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ ఆయన అవలంబిస్తున్నటువంటి విదేశీ విధానాలు కావచ్చు, అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు, ఆర్థికంగా అనేక రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానికి మనందరం కూడా ఈ దేశ పౌరుడిగా అందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక దేశాల యొక్క చరిత్ర కనుమరుగైనటువంటి సందర్భంలో నిన్న మొన్న మనకు తెలిసినటువంటి, మనకు స్పృహ కలిగినటువంటి దేశాలన్నీ, సమీప దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థ కుంటుపడి ఆ దేశాలు చిన్నాభిన్నమై అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి యొక్క శకం చరిత్రలో ఒక లేదని అనుకుంటే ఈ దేశం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదనే విషయం మనం కల్లారా చూసినాం.
ఈ దేశం వాళ్ళు కాకుండా ప్రపంచ దేశంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మా దేశానికి కావాలి అనేటటువంటి విషయం ఈరోజు ఒక స్లోగన్ లా వినిపిస్తున్నదంటే ఆయన ఎంతటి దక్షత గల నాయకుడు, ఎంత సమర్థత గల నాయకుడు, నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఈ దేశ పౌరులందరికీ అందిస్తున్నాడు. రాజ్యాంగ హక్కులన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ దేశంలోని ప్రతి పౌరుడికి అందిస్తున్నాడు. ఈ దేశ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనేటటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని తీసుకొని ఇవాళ దేశమే ప్రధానం, ఈ దేశం తప్ప నాకేది ముఖ్యం కాదు, పార్టీలు కానీ మిగతా ఏ విషయం కూడా నాకు ముఖ్యం కాదు, దేశం తప్ప అనేటటువంటి ఒక విశాల దృక్పథాన్ని, నిజమైనటువంటి దేశభక్తిని చాటుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయనకు మనందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ భార్యల ముందు, తల్లుల ముందు కొడుకుల్ని, భార్యల ముందు భర్తల్ని బట్టలు విప్పి వీడి ఏ జాతి అనేటటువంటి నిర్ధారించుకొని వాడిని కాల్చి చంపినటువంటి సంఘటన, మన దేశం యొక్క ఆడపిల్లల్ని చలుకన చేసినటువంటి వాళ్లకు ప్రపంచ దేశాలందరూ కూడా 24 గంటల్లో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశ ఆడపిల్లల శక్తిని, ఈ దేశ సైనిక శక్తిని, ఈ దేశం యొక్క పౌరుల యొక్క ఆకాంక్షని ప్రపంచ దేశాలకు 24 గంటల్లో ఈ దేశం యొక్క సత్తాను చాటినటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం కులాలు, మతాలు, పార్టీలు పక్కన పెట్టి ఈ దేశ ప్రభుత్వాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి విధానాలకు మనందరం కూడా బాసటగా నిలవాలి, మనందరం కూడా మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఆలోచిస్తా ఉంది. మనందరం కూడా ఎన్నికలప్పుడే మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనమంతా భారతీయులం, ఈ దేశం కోసం పాటుపడదామనేటటువంటి విషయాన్ని, అలాంటి స్పృహను కల్పించి మాకు మద్దతు ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే ఉద్దేశం చేత ఇవాళ మనమంతా సమానమే, మనమంతా ఒకటే భారతీయులమే, మనమంతా ఒక కుటుంబ సభ్యులమే అనేటటువంటి భావన చేత ఇవాళ యొక్క ర్యాలీని, ఇవాళ నమో యువ రన్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున అన్ని కుల సంఘాల నాయకులకు, అన్ని వ్యాపార సంస్థ నాయకులకు, మిగతా పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నమో 2K రన్లో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం మాత్రం మీకు మీ అందరి ముందు తెలియజేయాలనుకుంటున్నాను. మరి నిన్న ఏదైతే గుజరాత్లో నరేంద్ర మోదీ గారు వేదికపై మరోసారి భారతీయులందరికీ కూడా మరోసారి పిలుపునివ్వడం జరిగింది. స్వదేశీ 2.0 అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే అమెరికా ప్రభుత్వం మరి వీసా పైన, H1B పైన మరి $1,500 నుంచి $1,00,000 మరి భారతీయులు వస్తే ఖచ్చితంగా $1,00,000 పెంచడం అనేది ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో, మరి మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండి ఖచ్చితంగా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మనమందరం ప్రోత్సహించినట్లయితే మన దేశం అనేది ఇంకా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ మోజును వదిలేసి మరి మన దేశంలో మరి అనేక ఉద్యోగాల కోసం మరి విదేశాలకు వెళ్తున్నారు. మరి మోదీ గారు నిన్న గట్టిగా చెప్పడం జరిగింది, మరి అందరూ కూడా భారత్ లో ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అందరూ కూడా ఆత్మనిర్భర్ దిశగా అందరం అడుగులు వేయాలనేసి చెప్పడం జరిగింది. అది ఒక్కరు అనుకుంటే సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు ఈరోజు ఏ విధంగా మరి అడుగు వేసి అందరూ ముందుకు వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన బంగారు భారతదేశం మన చేతిలో ఉంది. కాబట్టి దయచేసి అందరం కూడా వీళ్ళంత వరకు స్వదేశీ వస్తువులను వాడదామనేసి తెలియజేసుకుంటూ దేశం కోసమే చేసిండు, ప్రపంచ ఖ్యాతి చెందిండు. ఆయన యుగ పురుషుడు, 100 సంవత్సరాలు పుడతారు. ఈ యుగంలో మోదీ పుట్టిండు, ఇది మాత్రం నిజం. అందరూ కూడా చేతిలో జెండాలు ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకోవాలి. అదే విధంగా మనం గుంపులా కాకుండా నలుగురం వెళ్తే చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకరినొకరు తోసుకోకుండా ఒక క్రమ పద్ధతిలో వెళ్దాం. మనము అదే క్రమశిక్షణగా ఉంటుంది. నలుగురు కలిసి వెళ్దాము. అందరు కూడా ఈ నమో యువరానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనం చివరి వరకు ఉండి మనకాడ అల్పాహారం ఉంటుంది, అల్పాహారం చేసుకొని తిరిగి రావాల్సిందిగా అందరినీ కోరుతూ
ప్రతి ఒక్కరు కూడా అంటే నలుగురుగా వెళ్తే మనకు కూడా అందరికి కూడా మంచిగా ఉంటుంది. కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే ఒకరినొకరు తోసుకోకుండా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అందరు గమనించగలరని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఎవరైనా ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే కూడా మనకు తర్వాత జైన్ కావచ్చు. మనం అందరం కూడా లాస్ట్ కు మన బైపాస్ రోడ్ ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళు జర కొద్దిగా ముందర ఉంటే బాగుంటది. మన బైపాస్ రోడ్ మన బీరప్ప స్వామి గుడి దగ్గర మనకు ఆడికి లాస్ట్ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిగా ఆడి వరకు వచ్చేసి టిఫిన్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. బోలో భారత్ మాతాకి. అందరు 2 చేతులు, ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళు ఒక చెయ్యి, మిగతా వాళ్ళందరూ 2 చేతులు పెట్టేసి ఒకటేసారి బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే మాతరం, మాతరం మాతరం, మాతరం భారత్ మాతాకి. 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆన్లైన్ ఒక్క నిలబడు. ప్రవీణ్ గారు ఉంటారు. 5 6 7 8 9 10 11 1 2 3 5,000 సంవత్సరాల నుంచి పతాంజలి లాక్ చేసింది, నాభి కింద ఉంచాలి, 2 చేతులు లాక్ చేసింది. అందరూ కళ్ళు తెరవద్దు, నేను ఓమన్నంత వరకు కళ్ళు తెరవద్దు, అది నియమం. యోగాలో కొన్ని నియమాలు పాటిస్తూనే చేయాలి. ఆ ఓంకారం గురించి నేను ఒక చిన్న వీడియో ఉంది 3 నిమిషాలు. ఆ 3 నిమిషాలు కింద ఎవరు మాట్లాడద్దు, కళ్ళు తెరవద్దు. శాంతి అందరు కలిసి అంతరిక్షకం శాంతి, పృథ్వీ శాంతి, ఆప శాంతి, ఔషధే శాంతి, వనస్పతే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మా శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవా శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా की, गौ माता की. మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. భారత్ మాతా की शक्ति है, शक्ति है, भारत माता, भारत माता. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేపిస్తారు సార్ గారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకటే రీతంలో 1 అన్నప్పుడు 1, 2 అన్నప్పుడు 2 అని చేస్తే చూడడానికి బాగుంటుంది, చేయడానికి బాగుంటుంది. కాబట్టి సూర్య नमस्कार 5 6 7 8 9 10 11
ఆదివారం అమావాస్య సందర్భంగా యాలల మండలం సంగంకుర్దు గ్రామ శివారులోని సంగమేశ్వర దేవాలయం మరియు శనీశ్వర దేవాలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ధర్మకర్తలు సంజీవ్ రెడ్డి, విశ్వనాథ్, ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ప్రతి అమావాస్య, సోమవారం రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం భక్తులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని వస్తు రూపంలో కానీ కానుకల రూపంలో కానీ అందించాలని అర్చకులు కోరారు. ఓం శ్రీ సంగమేశ్వరాయ నమః, ఓం శ్రీ శనైశ్వరాయ నమః. గోకట్ నది తీరాన వెలిసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి మరియు శనైశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఆదివారం అమావాస్య సందర్భంగా ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ సంజీవ రెడ్డి గారు మరియు శ్రీ చాట్ల విశ్వనాథ్ గారి మరియు ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అనుగ్రహం పొంది కృపాకటాక్షాలు పొంది అన్నప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. అలాగే భక్తులు ప్రతి అమావాస్య సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి దర్శనం చేసుకుంటారు. అది ప్రతి ఆనవాయితీగా వస్తుంది. అలాగే తాండూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ ప్రతి అమావాస్య సందర్భంగా ప్రతి సోమవారము వచ్చి ఆలయాన్ని వీక్షించి స్వామివారిని దర్శనం చేసుకొని మీకు తోచినంతగా భక్తులు స్వామివారి ఆలయ అభివృద్ధికై వస్తు రూపేణ, ధన రూపేణ సహాయం చేసుకోవాలని మా యొక్క మనవి. తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్లో వెలిసిన కట్టమైసమ్మ దేవాలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేద్దామని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తెలిపారు. ఆదివారం అమావాస్య సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విఠల్ నాయక్ మాట్లాడుతూ సోమవారం నుండి 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిద్దామని భక్తులను కోరారు. దేవాలయంలో ఆలంపల్లి ప్రకాష్ గత 34 నెలలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గొప్ప విషయమని విఠల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్, నరేష్, సుధాకర్, నర్సింహులు, అంజలయ్య, పాపయ్య, రమేష్, వెంకటేష్, కిషోర్, నందు నాయక్, జయప్రకాష్, ఆలంపల్లి శ్రీనివాస్, రాము, రాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీర్వదించి ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు, దాంతోపాటు బతుకమ్మ కూడా శుభాకాంక్షలు. మరి మా యొక్క మిత్రులు ప్రకాష్ దాదాపుగా 34 నెలలు నుంచి మరి వారి మిత్రులు నర్సులు గారు కూడా దాదాపు 34 నుంచి నెలల పాటు మరొక కట్టమైసమ్మ దగ్గర ప్రతి అమావాస్య నాడు కూడా మరి ఆయన అందరూ కూడా అన్నప్రసాదం చేస్తారు. వారి కుటుంబాలకు మరి ఎంత సేవ చేస్తున్నారు కాబట్టి అమ్మవారి దయవుడికి మరి ఎవరైతే భక్తులు ఆ భక్తులు కూడా అందరూ కూడా మరి అమ్మవారి దయగానే ఈ 9 రోజులు కూడా నవరాత్రాలు మనం అందరం కూడా అమ్మవారి కాలకృతతో నవరాత్రాలు మనము ఈ 9 రోజులు మనం చేసుకోవాలి. మరి నవరాత్రితో పాటు కూడా బతుకమ్మ కూడా మరి తెలంగాణలో కూడా పెద్ద పండుగ బతుకమ్మ. ఆ బతుకమ్మ కూడా మన ఆడపడుతులు అందరూ కూడా చేసుకోవాలని మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ నుంచి చైతన్య మన ఈ స్కూల్ తరఫు నుంచి ఎక్కడ మన సింధు కాలేజ్ నుంచి చైతన్య స్కూల్ వరకు రోడ్డు కూడా మందిరం చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఇటీవలు మరి రాబోయే రోజుల్లో ఈ 9 రోజుల నవరత్నాలు అందరం కూడా ఐక్యత ఉండి మరొక హిందూ సాంప్రదాయం ప్రకారం పండుగ అందరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ. గ్రామాలలో ప్రజలు కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ అన్నారు. ఆదివారం బషీరాబాద్ మండలం గడి కంసాన్పల్లి గ్రామంలో గ్రామస్తులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గతంలో అంబేద్కర్ విగ్రహం విషయంలో కొన్ని గొడవలు జరిగి ఓ వర్గానికి చెందిన వారు 8 మందిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా గ్రామాలలో కలిసిమెలిసి ఉండాలని ఎస్ఐ నుమాన్ అలీ సూచించారు. గ్రామాలలో ప్రజలు అన్నదమ్ములా
ఉండాలని అన్నారు. అనంతరం కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నుమాన్ అలీతో పాటు లోక్యా నాయక్, మాజీ సర్పంచ్ వెంకటయ్య, బిచ్చిరెడ్డి, గడి కంసాన్పల్లి గ్రామస్తులు, యువకులు, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వీటిపైన మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మన ఫ్యామిలీ కంటే మనం చూస్తున్నా కానీ వాళ్ళతో తక్కువ మాట్లాడుతున్నాం, సెల్ ఫోన్లో ఎక్కువ ఉంటుంది. మన పనికి వచ్చేది మనం చూస్తున్నామంటే అది కాదు. ఇది మన యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎట్లా వర్కౌట్ చేస్తారంటే, సపోజ్ నువ్వు ఒక ఫ్యాన్ అనుకో, ఆయన వీడియోస్ చూస్తే అదే రిపీట్ అవుతాం. అంటే మన సైకాలజీని ఆటోమేటిక్గా ఇది డైరెక్ట్ చేస్తుంది అనమాట. మనకు ఆ నాలెడ్జ్ లేదు, ఒకటే డైరెక్షన్ వెళ్ళిపోతున్నాం మనం. ఒక కాయిన్ని ఎప్పుడైనా 2 సైడ్స్ నుంచి చూడాలి. అరే హెడ్స్ అంటే హెడ్స్ ఒకటే కానీ కాదు, దానికి టైల్స్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ థాట్ అనేది మన మైండ్లో రావాలి, ఆ నాలెడ్జ్ అనేది మనం షేర్ చేసుకోవాలి. తెలియకపోతే పక్కని అడిగి తెలుసుకోవాలి. లేకపోతే దానికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు మీ గ్రామంలో అవకాశం వచ్చింది కాబట్టి ఓపికతో వింటున్నారు మీరు, బాగానే ఉంది. కానీ కొంతమంది నిద్ర వస్తుంది, కొద్దిసేపు భరించండి. ఇంకా సార్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పైన క్వశ్చన్ చేయడం జరిగింది. సార్ ఇలా చట్టాలపైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటివి జరిగి ఉంటాయండి. ఇప్పటివరకు 3 ఇన్సిడెంట్స్ ఏమో జరిగినట్టు అట్రాసిటీ, 3 కాదు 30 జరిగి ఉంటాయి. కానీ మా వాళ్ళకి రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు, వాళ్ళకి సపోర్ట్ లేదు. మన సిఎస్ఆర్ పోతామంటే చాలామంది ఆపేటోళ్ళు కూడా ఉంటారు. అదే అదే ఆ పాయింట్ వస్తారు. 3 కేసులు తీసుకురాయి, 3 కాదు నాకు తెలిసి ఇన్సిడెంట్స్ 3 కాదు 30 కాదు 3 వందలు జరిగి ఉంటాయి. కానీ మా వాళ్ళకి రాలేదు. ఎందుకు రాలేదంటే చాలామంది సపోర్ట్ చేయరు. పిఎస్ పోతామంటే పిఎస్ పోతే కేసు అవుతుంది, మళ్ళీ వాళ్ళు చేయకపోతారు. కానీ చట్టాలు అట్లా ఉండదు కదా. కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయి. కొన్ని మనం కాంప్రమైజ్ చేసి కొన్ని చేయలేదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయని చెప్తే నాకే చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయని. ఎందుకంటే నేనైతే చిన్నప్పుడు సిటీలో తిరిగాను, అందరూ కల్చర్లో మాకు క్యాస్ట్ అనేది తెలియదు. ఊరికి వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది క్యాస్ట్ అంటే ఏదో. మేబీ ఇది ఎందుకు ఇది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కావచ్చు, ఎడ్యుకేషన్లో మన గ్రూపాలు ఉండడం వల్ల ఇంకా పాత సిస్టమ్ కాబట్టి ఇంకా అదే డైరెక్షన్లో నడుస్తున్నాం. ఇంకా ఫర్దర్గా మెచ్యూర్ కావాలంటే ఇంకా మీరు యూత్ ఉన్నారు, ఊళ్ళలోనే కాకుండా మీ కెరీర్ గురించి కానీ, మీ ఫ్యూచర్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఊరు గురించి డెవలప్మెంట్ ఎలా చేయాలి దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి మన బ్యాడ్ అయింది మన సొసైటీలో అంటే ఇప్పుడు శివాజీ మహారాజ్ అంటే ఓన్లీ హిందువులకు అంటగట్టడం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఓన్లీ ఎస్సీ వాళ్ళకి చెందిన వాళ్ళు అట్లా అంటగట్టు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, హిస్టరీ తెలియదు, వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ స్ట్రగుల్ ఏంది, వాళ్ళ విజన్ ఏంది, అసలు ఏమి తెలియదు. జస్ట్ మనకు సోషల్ మీడియాలో ఎవరో ఇక్కడ తెలిసింది, అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఈయనకి సంబంధించిన వాళ్ళు, అంటే ఆ మాత్రం వరకే తెలుసు మనకు. దాని గురించి మనం స్టడీ చేయాలి. మనం స్కూల్లో కూర్చొని డిస్కస్ చేస్తున్నాం, మనం ప్రిన్సిపల్ కానీ టీచర్లు కానీ వాళ్ళ ముందు కూడా ఇలాంటి డిస్కస్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం అనేది సబ్కాన్షియస్ అనేది ఫీడ్ అవుతూ ఉంటుంది పిల్లలకు. కాబట్టి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇండియన్ సొసైటీ ఎట్లా అంటే నిలబడి స్పీచ్ చేస్తే 5 minutes కాన్వర్సేషన్ ఉంటుంది, తర్వాత బోర్ అయిపోతుంది, ఆల్రెడీ డల్ అయిపోతుంది. అయితే ఒక పాట రూపంలో కానీ ఒక డ్యాన్స్ రూపంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ మైండ్ సెట్ ఇంకా నడుస్తూనే దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం మనం ఇంకా. అయితే దానికోసమని కళాబృందం టీం ఉంది మనకి కూడా. ఎవ్రీ డే డిస్ట్రిక్ట్ మొత్తం వాళ్ళు కూడా రొటేట్ చేస్తూ ఉంటారు. నేను కూడా 15 ప్రోగ్రామ్స్ మాకు కూడా ఉంటాయి మ్యాండేటరీ. మనం సైబర్ అవేర్నెస్ గురించి కానీ, ట్రాఫిక్ అవేర్నెస్, కమ్యూనిటీ పోలీసింగ్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు తెలిసింది, మాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది చట్టాల పైన. ఈ ఎస్సీ చట్టాలంటే ఏంటి, అట్రాసిటీ చట్టాలు ఏంటి, బిఎన్ఎస్ ఏంటి, బిఎన్ఎస్ఎస్ ఏంటి, ఎవరికి తెలియదు. నాకు తెలిసే దాని ఫుల్ ఫామ్ కూడా తెలియదు చాలామంది. వీటిపైన కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఇంకో మంచి చేద్దాం. మేము కూడా దీనిపైన వర్కౌట్ చేస్తాము. ఇంకోటి మీరందరూ మన బ్రదర్ చెప్పేది, కొంచెం చిన్నప్పుడు ఇట్లా అందరు కలిసి కూర్చోలేదు, ఫస్ట్ టైం చేంజ్ అనేది ఈ రోజు నుంచి మీ గ్రామం నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి మన వేరే డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ మన కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయితే ఈ మెసేజ్ బాగుంటుంది. ఇప్పుడు మీకు కాంప్రమైజ్ అయ్యే అవ్వాలని చాలామందికి లేకుండా లోపల ఇంకా ఉంది. మీకు కాంప్రమైజ్ కాదని చెప్పని ఇలా రైట్స్ లేవు, మీరు బలవంతంగా కావాల్సిన అవసరం కూడా మీకు లేదు. మీ మైండ్లో కానీ మీ హార్ట్లో కానీ ఇంకా ఎలాంటి ఎదిరి కానీ జెలసీ ఏమైనా ఉంటే అది మీ వరకు. మనం అంతా క్లీన్ చేసుకున్నాం, మా హార్ట్స్ అన్నీ క్లీన్ అయిపోయినాయి, అన్నీ క్యూర్ అయిపోయినాయి, అప్పుడే కాంప్రమైజ్ చేద్దామంటే అది మీ ఇష్టం, మీ వరకు. అది మీ మనసు ఎంత గొప్పదో ఎంత పెద్దదో ఈ సభ నుంచి మనకు తెలుస్తుంది అన్నమాట.
ఇంకా ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయడానికి కారణం మన వెంకటయ్య గారు. ఇప్పటికే 2 times ట్రై చేసేదట. ఆయన గివప్ చేస్తే మనం ఈరోజు ఇలా కూర్చోకుండా ఉంటుండే. ఆయన చాలా కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం అన్నమాట. సో ఈ ఊరు నుంచి ఒక మెసేజ్ నేను బయటికి వెళ్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. సార్ మీరు కూడా ఏదంటే మనకు ప్రతి ఊళ్ళో సంఘాలు ప్రతి ఒక్క క్యాష్కి కానీ ఏమైనా మీటింగ్స్ ఉంటే మిగతా వాళ్ళు కూడా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఒక బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ప్రతి సంఘం గురించి. రెగ్యులర్గా మీటింగ్స్ కానీ ఒక ఫోక్ సాంగ్స్ కానీ ట్రెడిషనల్ సాంగ్స్ కానీ అలా స్ప్రెడ్ చేస్తే ఇంకా తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఏమన్నా మెసేజ్ ఉంటే. సరే ఇక అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికే టైం అవుతుంది. ఓడిపిన పడే పరిస్థితి వస్తుందంటే మీరు అందరూ వేకమైనరు. అట్లాంటి పరిస్థితి కాకుండా మనం ముందే వాళ్ళకు వీళ్ళకు ఇప్పుడు వీళ్ళైనా కూడా పటేల్ మాకు ఉన్నాడు అంటే వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. వాళ్ళిద్దరికి న్యాయం చేయండి మీరు. ఖచ్చితంగా ఇద్దరికి దెబ్బ కొట్టి చెప్పండి. ఇది పద్ధతి కాదంటే తప్పు అంటేనంటే ఏమి జరగాయి. ఆ తప్పుకు సపోర్ట్ చేసి 8 మంది కోసం ఊరే ఎలేయడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకా మనము కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇంకా ముందర కూడా ఈ పోటీ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకోసము మనం మానవత్వంతో ఆలోచించి మన మార్గాన్ని మన పిల్లల్ని మనం చైతన్యం చేయడానికి ఆలోచించండి. మన పిల్లల్ని ఎట్లా చదివేయడానికి ఆలోచించండి. కానీ వాడా కులం వీడి కులం వాడి నాన్నగా కచ్చకట్టెక్కనియకు ఈడెక్కనియకు ఇక్కడ కూర్చున్నొద్దు అనడం మూర్ఖత్వం. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. ఈ రోజు మేము ఇక్కడ కూర్చుంటున్నాం అంటే ఎంత మూర్ఖత్వం ఒకసారి ఆలోచించండి. మనమంతా మనుషులమన్నా. నీకు యాక్సిడెంట్ అయిందంటే ఆ కులం ఈ కులం అంటాను చూస్తావు అన్నా. నీకు రక్తం కావాలన్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఇచ్చినప్పుడు నీ ఆ కులం నువ్వు ఫలానా నా కులం అయితే నేను రక్తం అంటే అడుగుతావు అన్నా. నువ్వు ఒకసారి ఆలోచించుకోండి. ఆడ పడినప్పుడు ఎవడొస్తాడు నీకు? ఎవడో ఒకటి సాటి మనిషి వచ్చే నిన్ను తీసుకొని హాస్పిటల్కి పోవాలి. సాటి మనిషి వచ్చే నీకు రక్తం ఇవ్వాలి. సాటి మనిషే నీకు హెల్ప్ చేసేది. కాబట్టి దయచేసి కులాలకు మతాలకు అతీతంగా మన ఊరు అంటారంటే ఒక మంచి సాంప్రదాయకరమైన ఊరు. ఈ ఊరు అంటే ఆదర్శంగా ఉండాలి. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు సార్ వాళ్ళు గిట్ట ఏమన్నా అవేర్నెస్ పెట్టినప్పుడు మీరే ఆదర్శంగా ఉండాలంటానని ఈ ఊరి గురించి ఇంకో దగ్గర చెప్పాలంటానని కోరుకుంటూ నేను నిజంగా చాలా గ్రామాలు తిరిగిన. ఒక నందారం మండలాన్ని దౌలతాబాద్ మండలం నందారంలా రెడ్డిలు మీరు పోయి కూడా ఆలోచన చేయండి. ఎవరన్నా రిలేటివ్స్ ఉంటే కూడా మీకు ఒకవేళ రెడ్డిలకు కూడా చూడండి. అక్కడ ఎవ్వరు పటేల రెడ్డి అది ఇది అంటే మాట్లాడారన్న. మామ అన్న బావ ఇట్లా వరుసలు పెట్టి పిలుచుకుంటాం. ఆ రెడ్డిలు కూడా అన్న తమ్మి అంటానని రెడ్డిలు మాట్లాడతాం. నేను పోయినా చాలా సంతోషపడ్డా. కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఇట్లా రెడ్డిలకు మరి అందరికీ కలుపుకోలుగా ఉండే తత్వం ఉంటుంది. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఉండాలంటారంటే మీ పొందు కూడా చాలా ఉంటుంది అన్న. మీరు మాట్లాడాలంటారంటే మేము మాట్లాడే కంటే మీరు మాట్లాడితేనే బాగుంటుందంటే మీరు మాట్లాడతలేరు. ఎందుకంటే మీరు మెసేజ్ ఇస్తే ఇక్కడ అందరికీ తెలుసా అన్న మా శ్రీనివాస్ రెడ్డి మా అన్న మాట్లాడిండ్రు అంటారంటే వాళ్ళందరికీ ఒక తృప్తి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవడో శిల్పానికి పోతే దానికి వెళ్తాను. వాళ్ళు దుకాణం కానీ సాగుకూర చెప్పిండ్రు, ఈ దుకాణం చెప్పిండ్రు. ఇవన్నీ చేయడం వల్ల చాలా పెద్ద నేరం చేసిండ్రు. మామూలు నేరం కాదు. అది చూసి నేను బాధపడ్డా. కానీ నా మాట ఇంటారు మాదిరి కాదు. వాళ్ళకు కూడా నాకు చేసిన వెళ్ళిపోయి నేను చేద్దామన్నా. ఈ 4 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎవరు మాట్లాడకపోతే కూడా నేను కూడా ఒక 6 నెలలు నాకు మాట్లాడలేదు. ఊళ్ళో మొత్తం 6 నెలలు నాకు మాట్లాడలేదు. నాకంటే ఎవరు మంది ఎవరు కులం వాళ్ళు మా ఇంట్లోకి మాట్లాడలేదు. మా పెద్దప్ప కొడుకులు మా చిన్నప్ప కొడుకులు మాట్లాడలేదు. దావా చేస్తే కూడా వీళ్ళు 10 డబ్బులు ఉంటే ఇంకో రోజుల్లో కూడా వాళ్ళకి 2 డబ్బులు అంటే ఎస్సీలో వాళ్ళని కూడా 2 చేసింది. ఇలా కాపులకు కూడా కులం అది కులం అదే ఇప్పటి నుంచి పాలిస్తామని కులం ఒకటి ఉంటుంది. అయితే వాళ్ళని 4 గుంజుకున్నారు. వాళ్ళకి పనులన్నీ నడిచిపోయింది. వీళ్ళు నేను పోవడం పనులు నడబట్టి మాకు ఎవరు లేకపోతే చెప్పేసి మరి ఎవరైనా తప్ప నేనున్నా ఎందుకు మిగిలేస్తుంది నా ఎప్పుడు దావతో సహా చూస్తుంటే ఏమన్నా చిన్న మసేమని చేసి డబ్బు కొట్టిస్తే వాళ్ళు కృషి చేస్తుంటారు. అంటే సంతోషం ఏంటి అది అప్పుడు అడగకూడదు, ఇప్పుడు అడుగుతున్నారు. ఊరు బాగానే ఉంది. కానీ నేను కూడా ఏం చేసిన అంటే లాస్ట్కి వస్తే చూడడం బాబులు మళ్ళీ వాళ్ళైతే కేసు దగ్గరకు వచ్చింది. బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వచ్చిన వరకు వీళ్ళకి తెలియదు, నాకు వాళ్ళకి తెలియదు. వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి శివాజీ పూలే అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కొనసాగిద్దాం పూలే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని.
భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ నశించాలి మనవాదం నశించాలి నశించాలి మనవాదం నశించాలి నశించాలి కుల వ్యవస్థ నశించాలి కుల వ్యవస్థ నశించాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉంటామంటామని మీ మనస్ఫూర్తిగా వీళ్ళు ఎవ్వరు చెప్తలేరు మనస్ఫూర్తిగా మేము ఓకేనా యాలల మండలం అగ్గనూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బతుకమ్మ ఆటపాటలు అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం జిల్లా పరిషత్ హై స్కూల్ అగ్గనూరులో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు బతుకమ్మను వివిధ పూలతో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మను కాగ్నా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.